రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖున భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం వస్తున్నారని, ఈ సందర్భంగా నరేంద్ర మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీ ప్రైవేట్ పరం చేయమని ప్రకటన చేయాలని, విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉండడం వల్లేనని, స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల చిన్న చిన్న పరిశ్రమలు కూడా వచ్చాయని, వాటి ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయని, అటువంటి స్టీల్ ప్లాంట్ని ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రైవేట్ పరం చేయడానికి చూడడం అన్యాయమని, కర్ణాటకలో అయితే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కర్ణాటక ఉక్కు పరిశ్రమకు 15,000 కోట్ల రూపాయలు అందించి దానిని ముందుకు తీసుకువెళ్తున్నారని, ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా నిధులు కేటాయించి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు విడుదల చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారానికి జీఎస్టీ మరియు ఇతర ట్యాక్సులు 3 నెలల పాటు వేయకుండా ఉంటే పరిశ్రమ పుంజుకుంటుందని, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని విలీనం చేస్తే లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ నడపడానికి వీలుంటుందని, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా ఇనుప గనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని, ఆ కేటాయింపు వల్ల స్టీల్ ప్లాంట్ పుంజుకుని బాగా లాభాల బాటలో పనిచేస్తుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వేలను, ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరణ చేయడానికి చూస్తుందని, అటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుబాబు గారు, ప్రసార కమిటీ చైర్మన్ డాక్టర్ వడేర్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ గారు, సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు, అదేవిధంగా కిషోర్ కుమార్ జైన్ గారు, నటరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక మతపరమైన విద్వేషపూరితమైన ఆజెండాను అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత, యుగపురుషులు, మంచి విద్యావేత్త అయినటువంటి అంబేద్కర్ గారు మనకి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. వారిని మన పార్లమెంట్లో చాలా చులకనగా అంబేద్కర్ అంబేద్కర్ అని అంటూ, అంబేద్కర్ అయిన దేవుడా, మీరు దేవుడు అంటే మీకు ఏదో స్వర్గం కనపడింది అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీమతి శర్మిలారెడ్డి గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి స్లోగన్తో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీ మరి భారతదేశానికి చేసినటువంటి సేవలు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి విషయాల మీద ఒక షెడ్యూల్ తయారు చేసి మరి దశల వారీగా ఇది రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖున మరి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సర్పంచ్, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ దగ్గర ఒక రిజల్యూషన్ పాస్ చేసి మరి భారతదేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర యొక్క ఏదైతే రాజీనామా పత్రం వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ సర్పంచ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 10వ తారీఖు 10 గంటలకే మరి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు విశాఖపట్నంలో దీనికి సంబంధించి ఒక పోస్టర్ ఆవిష్కరణ విశాఖపట్నంలో జరుగుతుంది. అదే రోజు మరి 10 గంటలకే మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నంలో ఆవిడ మౌన దీక్ష కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చొని నిరసన తెలియపరుస్తారు. ఒక అంబేద్కర్నే కాకుండా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా భారత పార్లమెంట్ని, రాజ్యాంగ శక్తుల్ని, రాజ్యాంగ శక్తులన్నింటినీ కూడా మరి మతపరంగా మీరు గుడేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా రేపు 12వ తారీఖుని అన్ని కూడల్లో, కళాశాలలో, అదేవిధంగా మార్కెట్ సెంటర్స్, బస్ స్టాండ్లో అన్ని దగ్గర కూడా మరి ఏదైతే రాజ్యాంగ పీఠింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా దశల వారీగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల 9వ తారీఖున మొదలుపెట్టి 26వ తారీఖు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా 11వ తారీఖుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా అనేక వివిధ రంగాలకు సంబంధించి ప్రజా సంఘాలు వీరందరితో విజయవాడలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం శర్మిలారెడ్డి గారు పాల్గొంటారు. అదేవిధంగా 12వ తారీఖు ఆర్టీసీ బస్సులు, మార్కెట్ స్థలాలు, వివిధ రద్దీ ప్రాంతాల్లో ఒక పేజీ రాజ్యాంగ ప్రకటన కంపెనీ కూడా చేయడం జరుగుతుంది అసెంబ్లీ స్థాయిలో. అదేవిధంగా 22వ తారీఖు
2 నుంచి 3 కిలోమీటర్ల యాత్ర పాదయాత్ర జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతాయి. 23 తారీఖుని పాఠశాలలో, కళాశాలలో మరియు విద్యా సంస్థల వెలుపల రాజ్యాంగ పత్రం కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దశల వారీగా భవిష్యత్తు మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ గారిని, అదేవిధంగా స్వాతంత్ర సమయ స్ఫూర్తిలో మరి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన మహాత్మా గాంధీ గారిని కూడా మరి ఇలా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మత విద్వేష అజెండా అమలు చేయడంలో, అందులో ఎన్డీఏ కూటమి మరి ఈ రకంగా చేయడం మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు, రాష్ట్రాలు అన్ని కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. మరి ముఖ్యంగా మన తూర్పుగోదావరి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. మరి విశాఖపట్నం వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఏం చెప్తారా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే తెలంగాణలో ప్రజలు కూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఉద్యమం చేసి కొంతమంది ప్రాణాలు అర్పించిన తర్వాత కానీ విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ సాధించుకోలేకపోయాం. అలా సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని సిక్కి యూనిట్గా మార్చేసి దాన్ని ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్కి, ఆదానికో ముఖేష్ అంబానీకో ఎవరో ఒకరికి చాలా ఫ్రీగా తక్కువ రేటుకి ఇచ్చేదని చెప్పి ఒక ప్రపోజల్ వాళ్ళ రన్ అవుతుంది. దానిలో భాగంగానే రీసెంట్గా కన్వేయర్ బెల్ట్లు కూలిపోయి అని చెప్పి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఈవేళ విశాఖపట్నం డెవలప్ అయిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే. స్టీల్ ప్లాంట్ వచ్చిందని అక్కడ చుట్టుపక్కల అనేక స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, అలాగే సిటీ కూడా బాగా డెవలప్ అవడం జరిగింది. మరి ఈవేళ స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా సెక్యూరిటీగా చేయడం అన్నది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి కర్ణాటకలో చూసుకున్నట్లయితే కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రులు, ఆయన కర్ణాటక స్టీల్కి అది కూడా దీనిలాగే కొంచెం లాసులు వెళ్తుంటే దానికి 15,000 కోట్ల రూపాయలని మరి శాంక్షన్ చేశారు, అమౌంట్ చేసి కర్ణాటక స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా మరి నరేంద్ర మోడీ గారు ఒక 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో జిఎస్టీ కానివ్వండి, ఇతర ట్యాక్సులు కానీ, ప్రస్తుతానికి బిల్లు కొంత లాసుల్లో ఉంది కాబట్టి ఆ ట్యాక్సులు ఏమి లేకుండా మిల్లుని ఒక 3 నెలల పాటు నో ట్యాక్స్ విధానంలో రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఈ స్టీల్ ప్లాంట్ని సేల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కనుక విలీనం చేసినట్లయితే ఈ లాభ నష్టాలతో పనే ఉండదు. ఆటోమేటిక్గా మిగతా సేల్ ఇండస్ట్రీతో పాటు ఇది కూడా రన్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా సేల్లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా ఒక గనులు కొన్ని స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడే అలాట్మెంట్ చేయాలి, కానీ కొన్ని మరి వాళ్ళ లోపాల వల్ల అది అలాట్మెంట్ చేయలేదు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు మరి రాజధానికి వచ్చి అమరావతిలో ఒక చెంబుడు నీళ్లు, ఒక గుప్పుడు మట్టి వేసినట్టుగా కాకుండా వైజాగ్ వస్తున్నారు. కాబట్టి వైజాగ్లో మరి స్టీల్ ప్లాంట్ యొక్క ఎంప్లాయీస్ కానివ్వండి, వైజాగ్ ప్రజలందరూ కూడా సాటిస్ఫై అయ్యేలాగా, రాష్ట్ర ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, దాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చి మేము రన్ చేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి అనౌన్స్ చేయవలసిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఉంది. కానీ ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని ఇండస్ట్రీస్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆదానికో ముఖేష్ అంబానీకి ఇచ్చేసి
ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ రైల్వేని కూడా ప్రైవేట్ చేయాలనుకుంటారు. మరి అలాగే ఎయిర్పోర్ట్ వ్యవస్థను కూడా ప్రైవేట్